IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో టీడీపీ అనేది బాగా వేస్తున్నది ఒక చర్చ. ఇక్కడ చంద్రబాబు తన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని టీడీపీ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి వెళ్తారన్నది ఇంకో చర్చ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆయన ఫోకస్ పెడతారని చెప్పేసి తన అంచనాలతో మంత్రి మంతనాలు. మాజీ మంత్రి ఎట్లా చూస్తారు సార్? అంటే ఇటువంటి ఈ బఫూన్లతోటి, యాక్టర్లతోటి, హీరోలతోటి, విలన్లతోటి ఇది ఏం కాదు తెలంగాణ. తెలంగాణ ఆల్రెడీ టెస్టెడ్ తెలంగాణ ఇది. అరే బ్రిటిష్ వాళ్ళే 13 సార్లు దండయాత్ర చేస్తే ఈ గడ్డ మీద కాలు పెట్టలేకపోయారు. ఏదో 4 కంట్రోల్ పెట్టుకొని నిజాం రూలింగ్ని, నిజాం పాలనలో కొంత కంట్రోల్ చేసుకోగలిగింది. కానీ ఈ గడ్డ మీద పాలన చేయలేకపోయింది బ్రిటిష్ వాడే. ఈ గడ్డ మామూలు గడ్డ కాదు ఇది. ఈ మట్టి వాసన, ఈ త్యాగాలు, ఈ చరిత్ర తెలియక చాలామంది చాలా అనుకుంటారు. విర్రవీగలేదా? హుకుం జారీ చేసిండ్రు, అసెంబ్లీ రికార్డుల్లోంచి మీరు తీయండి, చూపిస్తా నేను. 1999లో నేను రాసిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు చూయించుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారైనా, కోదండ రెడ్డి గారైనా, కాంగ్రెస్ సిఎల్పి నాయకులుగా వాళ్ళు అక్కడ మాట్లాడితే ఆ రోజున్న ప్రతిభాభారతి గారు, యనమల రామకృష్ణుడు గారు స్పీకర్లుగా ఉండి తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీల్లేదని అసెంబ్లీలో హుకుం జారీ చేశారు. ఈనాడు లాంటి పత్రిక 1997లో మీకు కావాలంటే ఆధారాలతో ఇప్పటికి నేను చూపిస్తా. 97లో తెలంగాణ తరపున ఏ స్టేట్మెంట్లు వచ్చినా వాటిని మీరు పంపొద్దు, మీరు వారి గురించి రాయొద్దని చెప్పి జీవో సర్క్యులర్ జారీ చేశారు. పత్రిక ఏమైంది అలా? తెలంగాణ గురించి రాస్తలేదా? 99లో తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరపున డబ్బులు కట్టి అడ్వర్టైజ్మెంట్ ఫోరం డబ్బు ఇస్తా అంటే కూడా ఆ రోజు ఈనాడు తీసుకోలే. తెలంగాణ గురించి అయితే మేము అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వనండి. అది ఏమైంది చరిత్ర? ఇవాళ అసెంబ్లీలో ఎవరు ఉన్నాం? ఏ అసెంబ్లీ ఉంది? కాబట్టి ఇవాళ చాలామంది చాలా రకాలుగా ఏదో నవ్వులాట అని అనుకుంటారు. కానీ ఇక్కడ అటువంటిది ఏది సాధ్యం కాదు. ఇవాళ టీడీపీ ఒకవేళ ఇక్కడ మళ్ళా వెనుక పాగా వేయాలని ప్రయత్నం చేసినా ఆంధ్ర పెత్తనాన్ని, ఆంధ్ర ఆధిపత్యాన్ని, వివక్షని ఇక్కడ మళ్ళా ఆ జులుముని చెలాయించాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ మరొకసారి వచ్చిందంటే ఈసారి ఇట్లుండదు. పోయినసారి అంటే తెలంగాణ ఉద్యమం చాలా సౌమ్యంగా, చాలా గౌరవమైన పద్ధతిలో తెలంగాణేతరులని అది ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా ఒక్క చిన్న ఇన్సిడెంట్ చేయలే. ఆ నష్టం ఏదో మేము నష్టపోతాం కానీ ఎదుటి వాళ్ళు నష్టం చేయొద్దని తెలంగాణ ఉద్యమం నడిపించినాం. కానీ ఈసారి అట్టుండదు. ఈసారి కనుక మళ్ళొక్కసారి ఇక్కడ ఏమైనా చేయాలని ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఈసారి అటు మామూలుగా ఉండదు. ఇక ఓకే, సామధాన భేద దండోపాయాల్లో అన్నీ ఉపయోగిస్తారు ఈసారి. ఓకే, కాబట్టి ఎవరైనా అటువంటి విధవాలోచనలు చేసినా, మూర్ఖపు ఆలోచనలు చేసినా, పనికిమాలిన ఆలోచనలు చేసినా నష్టపోతారు, కష్టాల పాలవుతారు. కాబట్టి అక్కడ వాళ్ళకి మంచిగా మీకు ఒక రాష్ట్రం ఉంది, ఆడ మీరు సేవ చేయదలుచుకుంటే అక్కడ 5 కోట్ల ప్రజలకు సేవ చేయండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, వాళ్ళకి మంచి పరిపాలన అందించండి. మీకు ఒక రాజధాని లేదు, రాజధాని కట్టుకోండి, ఒక ఐటీ డెవలప్ చేసుకోండి. మేము కూడా ఎంకరేజ్ చేస్తాం, మా వంతుగా మేము కూడా మా ప్రయత్నాలు చేస్తాం. రాయలసీమ ఇవాళకి కూడా ఇంకా అభివృద్ధి నోచుకోలే. అక్కడ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు అంటే ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి. ఆడ ఇప్పటికి ఇక్కడ 3 పూటల తిండికి లేకుండా ఉన్నారు. అక్కడ కనీసం ఉండడానికి వసతి లేకుండా ఉన్నారు. ఎండలో ఎండుతూ, వానలు దడుస్తూ, చలిలో వణుకుతూ, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాలతోటి ఆకులు తిని ఇంకా బతికే ప్రజలు ఉన్నారు. అక్కడ రవాణా సౌకర్యం లేక, వైద్య సౌకర్యం లేక, విద్యావకాశాలు లేక సస్తున్నారు అక్కడ. అది డెవలప్ చేసుకోండి. అదంతా వదిలిపెట్టి ఇక్కడికి ఏదో వచ్చి ఏదో ఎలగబెడతాం, ఏదో చేస్తామంటే ఇప్పుడు నేను వచ్చి మీ మీద పెత్తనం చేస్తా అంటే ఊకుంటారా చెప్పండి?
ఓకే. అన్నదమ్ముల్లాగా ఉంటా అనుకున్నాం. అన్నదమ్ముల్లాగా అన్నదమ్ములుగా తెలుగోలే కాదు, తెలుగోలేగా అందరం అన్నదమ్ముల్లాగా ఉందాం. ఇప్పుడు మనం ఎన్నో రోజులు తెలంగాణ పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటకతో కలిసి పనిచేసినాం, కలిసి పరిపాలన కొనసాగించినాం. మరి వాళ్ళతో ఏమైనా కొట్లాడుతున్నామా? ఓకే. ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏదైనా చిన్న చిన్న మన సరిహద్దు గొడవలు వస్తే, నదీ జలాల గొడవలు వస్తే పరిష్కరించుకుంటలేమా? ఓకే. అట్లా ఉండాలి కానీ ఏదో నేను ఇక్కడ మళ్ళా పచ్చ జెండాలు ఎగురేస్తా, ఇక్కడ ఏదో మళ్ళా మేము వాడెవడో బఫున్నా కొడుకు మల్లారెడ్డి, దాంతో ఏమవుతుంది? ఆయన ఒక వ్యాపారి. నేను పాలు అమ్ముకున్నా, పూలు అమ్ముకున్నా, కట్టెలు అమ్ముకున్నా అని మాట్లాడి బఫూన్ లెక్క చేస్తే ఆయన పనికి మళ్ళీ కేటీఆర్ ఏదో ఎంకరేజ్ చేసిండు కానీ అసలు ఆయనకు రాజకీయ చరిత్ర ఉందా? ఆయనకి ఏమైనా ఉందా? పెట్టుకోమను, జ్ఞానేశ్వరిని పెట్టుకున్నాడు అధ్యక్షుడిని, నువ్వు ఇంకో బఫున్ కానీ పెట్టుకోమని ఎవడొద్దంటాడు? ఓకే. ఆయన ఇవ్వని పెట్టుకున్నా మనకు సంబంధం. మనం అంటున్నది ఏంటంటే నువ్వు ఏమైనా చేసుకో, రాజకీయాలు చేయడానికి నువ్వు ఎక్కడైనా చేసుకో, వద్దని అంటలేవు. ఆధిపత్యం చెలాయించొద్దు, నువ్వు వివక్షతో ఉండొద్దు, మా మీద పెత్తనం చేయడానికి మీరెవరు? అసలు ఇన్ని రోజులు చేసిండు, చేసిన కాడికి చేసిండు, ఇక చాలదా? ఇంకా చేస్తారా?